30వ శ్లోకము. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి. దేహి భౌతిక దేహముకు యజమాని, నిత్యం ఎల్లప్పుడూ, అవధ్య చంపబడదు, అయం ఈ ఆత్మ దేహే దేహములో, సర్వస్య ప్రతి ఒక్కరి, భారత ఓ భరతవంశీయుడా, తస్మాత్ అందుచేత, సర్వాణి భూతాని పుట్టిన జీవులన్నింటిని గూర్చి, త్వం నీవు, శోచితం దుఃఖించుటకు, నార్హసి తగవు. ఓ భరతవంశీయుడా, దేహమున నివసించు దేహి ఎన్నడను చంపబడడు, కనుక ఏ జీవిని గూర్చి నీవు దుఃఖింపనవసరము లేదు. భాష్యము. మార్పురహితమైన ఆత్మను గూర్చి బోధించు అధ్యాయమును ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ముగిస్తుండెను. శాశ్వతమైన ఆత్మను గూర్చి వివిధ రకములుగా వర్ణిస్తూ ఆత్మ నిత్యమైనదని, దేహము తాత్కాలికమైనదని శ్రీకృష్ణ భగవానుడు నిర్ధారించెను. కనుక పితామహుడైన భీష్ముడు మరియు గురువు అయిన ద్రోణుడు యుద్ధములో మరణింతురనే భయముతో క్షత్రియుడైన అర్జునుడు యుద్ధమును విడువరాదు. శ్రీకృష్ణుని ప్రామాణికతపై ఆధారపడి దేహముకు భిన్నముగా ఆత్మ గలదని ప్రతి ఒక్కరును విశ్వసించవలెను. అంతేకాని ఆత్మ అనేది లేకపోవుట లేక రసాయన వస్తువుల పరస్పర కలయికతో ఏర్పడు ఒకానొక స్థితిలో జీవము పుట్టునని భావించరాదు. ఆత్మ నిత్యమైనను హింస ఎన్నటికి ప్రోత్సాహకరము కాదు. కానీ యుద్ధ సమయములో దాని నిజమైన అవసరము ఏర్పడినప్పుడు దానిని ఏమాత్రము త్యజింపరాదు. అట్టి అవసరం యథేచ్ఛగా కాకుండా భగవంతుని ఆదేశముననుసరించి సమర్థించబడవలెను. 31వ శ్లోకము. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మం స్వీయ ధర్మము అపి కూడా చానికముగా ఆవేక్ష భావించి వికంపితం సంశయించుటకు నార్హసి నీకు తగదు. ధర్మ్యాత్ ధర్మానుసారము హి నిజముగా యుద్ధాత్ యుద్ధము చెయ్యుట కంటే శ్రేయహు మేలైన కార్యము అన్యత్తు మరొకటి క్షత్రియస్య క్షత్రియునికి న విద్యతే ఉండదు. క్షత్రియుని గాని స్వధర్మముననుసరించి ధర్మానుసారము యుద్ధము చెయ్యుట కంటే నీకు శ్రేయోదాయకమైన కార్యము మరొకటి లేదని నీవు తప్పక గ్రహింపవలెను. కనుక నీవు ఈ విషయమున సంశయింపనవసరము లేదు. భాష్యము. వర్ణాశ్రమములకు సంబంధించిన 4 వర్ణములలో సత్పరిపాలనకు సంబంధించిన 2వ వర్ణము క్షత్రియ వర్ణముగా పిలువబడును. క్షత్రము అనగా హాని, హాని నుండి రక్షించేవాడే క్షత్రియుడని పిలువబడును. త్రాయతే అనగా రక్షించుట. సాధారణముగా అడవిలో క్రూర జంతువులను చంపుటకు క్షత్రియులకు శిక్షణ ఇవ్వబడును. క్షత్రియులు అడవికి వెళ్లి ఒంటరిగా పులిని ముఖాముఖి ఎదిరిస్తూ ఖడ్గముతో పోరాడును. ఆ పులి మరణించిన పిమ్మట దానికి రాజలాంఛనములతో దహన క్రియలు నిర్వహించబడును. ఇప్పటికి రాజస్థాన్ రాష్ట్రములోని జైపూర్లో క్షత్రియ వంశరాజుల చేత ఈ విధానము అనుసరించబడుతుండును. ధర్మము కొరకై కొన్నిసార్లు హింస అవసరమగును. కనుక క్షత్రియులకు ఎదిరించుటలో సంహరించుటలో ప్రత్యేకముగా శిక్షణ ఇవ్వబడును. కనుకనే క్షత్రియులు నేరుగా సన్యాసాశ్రమమును స్వీకరించుటకు ఉద్దేశించబడలేదు. రాజకీయములలో అహింస అనేది ఒక తంత్రము కావచ్చునేమో గాని అది ఎన్నటికి ఒక సిద్ధాంతము కానేరదు. కనుకనే ధర్మశాస్త్ర గ్రంథములలో ఈ క్రింది విధముగా చెప్పబడెను. ఆహవేషు మిథోన్యోన్యం జిగాం సంతో మహీక్షితః యుద్ధమానాః పరం శక్త్యా స్వర్గం యాంత్యపరాజ్ముఖాః. మనుస్మృతి 7:89. యజ్ఞేషు పశవో బ్రహ్మన్ హన్యంతే సతతం ద్విజైః
సంస్కృతాః కిల మంత్రైచ్ఛా తేపి స్వర్గమవాప్నువన్. మహాభారతము 3:199-93. యాగాగ్నిలో పశువులను హోమము చేయుట ద్వారా బ్రాహ్మణులు స్వర్గలోకములను పొందునట్లు శత్రురాజుతో యుద్ధరంగములో పోరాడుతూ మరణించు రాజు లేక క్షత్రియుడు స్వర్గలోకములను పొందుటకు అర్హుడగును. కనుక ధర్మము కొరకై యుద్ధరంగములో చేసే సంహారము, యాగాగ్నిలో పశువులను హోమము చేయుట వంటివి ఏమాత్రము హింసాకార్యములుగా భావించబడవు. ఎందుకనగా అందులోని ధర్మసూత్రముల ద్వారా ప్రతి ఒక్కరికి లాభమే చేకూరును. యజ్ఞములో వధించబడిన పశువు ఒక దేహము నుండి మరొక దేహముకు పరిణామ ప్రక్రియ లేకుండగానే వెంటనే నేరుగా ఉన్నతమైన మానవ జన్మను పొందును. అట్లే యజ్ఞములను ఆచరించి బ్రాహ్మణులు స్వర్గలోకములను పొందునట్లుగానే యుద్ధములో మరణించు క్షత్రియులు కూడా స్వర్గలోకములను పొందుదురు. స్వధర్మం అనగా ప్రత్యేక విధులు 2 రకములు ఉండును. ముక్తిని పొందనంత వరకు మానవుడు ముక్తి సాధన కొరకై ధర్మసూత్రములను అనుసరించి విధులను నిర్వర్తించవలెను. ముక్తిని పొందిన పిమ్మట స్వధర్మము దేహాత్మబుద్ధికి సంబంధించినది కాకుండా ఆధ్యాత్మికము కాగలదు. అది దేహాత్మబుద్ధిని కలిగి ఉన్నంత కాలము బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు ప్రత్యేక స్వధర్మములు ఉండును. ఈ స్వధర్మములు అనివార్యములు. నిజమునకు స్వధర్మము భగవానుని చేతనే నిర్ధారించబడెను. ఈ విషయము 4వ అధ్యాయములో స్పష్టముగా వివరించబడును. దేహాత్మబుద్ధితో చేయబడు స్వధర్మము వర్ణాశ్రమ ధర్మము లేక ఇది మానవుని ఆధ్యాత్మిక అవగాహనకు సోపానముగా పిలువబడును. వర్ణాశ్రమ ధర్మ నిర్వహణతోనే వివిధ గుణములను అనుసరించి ఉన్నట్టి ప్రత్యేక ధర్మములు మానవ నాగరికత ఆరంభమగును. ఉత్తమ ప్రమాణములను అనుసరించి ఏ రంగములోనైనా స్వధర్మమును నిర్వర్తించినచో అది మానవుని ఉన్నత జన్మకు ఉద్ధరించును. 32వ శ్లోకము. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛయా తనంతట తాను, చ కూడా ఉపపన్నం పొందబడిన స్వర్గద్వారం స్వర్గము యొక్క ద్వారము, అపావృతం తెరువబడిన దానిని, సుఖినః పరమ సౌఖ్యవంతులైన క్షత్రియాః క్షత్రియులు, పార్థ ఓ పృథా కుమారా, లభంతే పొందునటువంటి యుద్ధమును, ఈ దృశం ఇటువంటి దానిని. ఓ పార్థ, స్వర్గద్వారములను తమ కొరకు తెరుచునట్టి యుద్ధావకాశములను కోరకనే పొందే క్షత్రియులు సౌఖ్యవంతులు. భాష్యము. ఈ యుద్ధములో ఎటువంటి శుభము నాకు కనిపించుటలేదు. ఇది శాశ్వత నరకవాస స్థితిని కలిగించును అని పలుకుతున్న అర్జునుని నైజమును జగద్గురువుగా శ్రీకృష్ణ భగవానుడు ఖండిస్తుండెను. కేవలము అజ్ఞానము చేతనే అర్జునుడు ఆ విధముగా పలుకసాగెను. అర్జునుడు తన స్వధర్మ నిర్వహణలో అహింసను పాటింపదలచెను. క్షత్రియుడు యుద్ధరంగములో నిలిచి అహింసను పాటింపదలచుట మూర్ఖుల సిద్ధాంతమనబడును. వ్యాసదేవుని తండ్రి గొప్ప ఋషి అయిన పరాశరుని చే రచింపబడిన పరాశర స్మృతి 1:58లో ఈ క్రింది విధముగా చెప్పబడినది. క్షత్రియో హి ప్రజా రక్షన్ శస్త్రపాణిః ప్రదండయన్ నిర్జిత్య పరసైన్యాధి క్షితిం ధర్మేణ పాలయేత్. ప్రజలను అన్ని రకములైన కష్టముల నుండి రక్షించుట క్షత్రియుని ధర్మము. అతడు శాంతి భద్రతలను నెలకొల్పుట కొరకై తగిన సందర్భములలో అతడు హింసావృత్తిని అవలంబించవలసి ఉండును. కనుక అతడు శత్రురాజుల సైన్యములను జయించి ధర్మానుసారముగా రాజ్యపాలన చేయవలసి ఉండెను. ఈ విషయములనన్నింటినీ పరిశీలించి
చూచినచో అర్జునుడు యుద్ధమును త్యజించుటకు కావలసిన ఎటువంటి కారణము కనిపించదు. అతడు శత్రువులను జయించినచో రాజ్యమును అనుభవించును. ఒకవేళ యుద్ధరంగమున మరణించినచో అతని కొరకు స్వర్గద్వారములు తెరువబడును. దానితో అతడు స్వర్గలోకములను చేరుకోగలడు. కనుక ఏ విధముగా చూచినను యుద్ధము చేయుట అతనికి శ్రేయోదాయకమే అగును.